ఆర్థికంగా అసమానతకు లోనైన ఏ కులాలైతే ఉన్నాయో, ఏ వర్గాలైతే ఉన్నాయో వాటికి సామాజిక న్యాయం అవసరం. ఎస్సీల వాటా ఎస్టీల వాటా ఎస్టీ పోగా బీసీలకు ఎంతమంది ఎన్నికయ్యారనే విషయం మనం చూస్తే 256 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మనం 1639 మంది ఎమ్మెల్యేలో 266 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కనీసం మనం 50% అనుకున్నా కూడా 660 మంది ఉండాలి, 860 మంది ఉండాలి, 266 మంది ఉండాలి. అంటే కనీసం 540 మంది ఎమ్మెల్యేలు మనం లాస్ అయ్యాం బీసీలుగా. ఇది మరి మిగతా 540 ఎక్కడ పోయినాయి? డబ్బు జనాధిక్యం ఉన్న అగ్రకులాలు మనకు కావాల్సిన వాటా వాళ్ళు తీసుకెళ్లారు, అవి బీసీలకు దక్కాల్సినవి. సో ఈ సామాజిక చైతన్యంతో ఇంత లాస్ అయినాం అనేది మనం మన వర్గాలకు మన కులాలకు చైతన్యపరుస్తూ మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అవగాహనతో చైతన్యంతో ఆయా కులాలు కదిలి అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యధిక జనాభాకి అణచివేత తప్ప ఏది మిగలేదు. నేను జనరల్గా చెప్తున్నాను, మీటింగ్ తగ్గించుకునేవాడు ఉంటే తంతాడు, ఎవడైనా తిరిగి తంతాడంటే వాడు సాహసం చేయడు. మన మన కులాలు ఏవైతే ఉన్నాయో, అణచివేయబడుతున్న కులాలు ఏవైతే ఉన్నాయో, చాలా మంది లోయర్ క్యాస్ట్ అప్పర్ కాస్ట్ అని మాట్లాడుతున్నారు. ఇది లోయర్డ్ క్యాస్ట్, లోయర్ కాస్ట్ కాదు. అదేవిధంగా అప్పర్ కాస్ట్ అని మాట్లాడుతూ వారికి అనవసరమైన గౌరవాన్ని ఇస్తున్నారు. అది కూడా మానేయండి. అగ్ర కులాలు అది కూడా గౌరవాన్ని మనం దాన్ని కూడా మానేయండి. దోపిడీ కులాలని చెప్పండి, ధైర్యం. అణచివేయబడుతున్న కులాలని చెప్పండి. కాబట్టి ఈ విషయంలో నేను ఎవరికి ఏదో మాట్లాడుతున్నాను. కేవలం నాకు వెంకటేష్ దర్శనం కూడా నేను వచ్చాను, నాకు తెలియదు కార్యక్రమం. అగ్రకుల ఆధిపత్య కులాల వార్తలు అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తూ ఉన్నాయి. కానీ మనకున్న ఏకైక ఒక మంచి అవకాశం సోషల్, దాన్ని కవరేజ్ చేసి మొత్తం మన వార్తలు అంటే వాళ్ళే అన్నట్టు తయారు చేసి పెట్టిన వ్యవస్థ. మరి అట్లాంటి సందర్భంలో ఒక సామాజిక నేపథ్యం మీద మీరు ఈ అట్టడుగు బరువు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు ఒక సోషల్ జస్టిస్ ఫోరం ఏర్పాటు చేయడం ఇవాళ సోషల్ జస్టిస్ ఉద్యమాలు భారతదేశంలో కొత్తగా పూలేందుకు ప్రారంభమైంది. సో మనం తమిళనాడులో చూస్తే పెరియార్ గారు ఉద్యమాలు ఉన్నాయి. అట్లనే బీహార్లో చూసినట్టయితే మనకు రామ్ మనోహర్ లోహియా గారి సప్తక్రాంతి సిద్ధాంతం కావచ్చు, జయప్రకాష్ నారాయణ టోటల్ రివల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్తో ముడిపడ్డటువంటి ఉద్యమం. భారత రాజ్యాంగం కూడా సోషల్ జస్టిస్ను చాలా గొప్పగా నిర్వచించింది. ఆర్టికల్ 14 కావచ్చు, 15, 16, 19, ఇవన్నీ 17 కూడా, ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్ ముడిపడినటువంటి అంశాలు. అయినప్పటికీ కూడా సోషల్ జస్టిస్ అనేది ఈ రోజుకు భారతదేశంలో మెజారిటీ ప్రజలకు అందరి జాబ్స్ కండక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు జర్నలిస్టుల మీ రోల్ ఏంటి? బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను శోధించి పరిశోధించి వెలుగులోకి తీసుకొని ప్రజలకు అందించాల్సినటువంటి, కానీ ఆ వార్తలన్నీ పక్కన పడిపోయింది. సో మీకు ఒక చిన్న ఉదాహరణ, మీలో ఎంతోమంది మనం అంతా సోషల్ జస్టిస్ అంటే ఒక రిజర్వేషన్ అనే విషయం మాట్లాడుతున్నాను కాదు, ఇంకా అనేక విషయాలు. ఆర్థిక రంగంలో రిజర్వేషన్స్ లేవు. అసలు ఆర్థిక రంగంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం. సోషల్ జస్టిస్ అనేది ఆర్టికల్ 15, 16 కింద రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో 103వ రాజ్యాంగ సభ చేసినారు. అవన్నీ మనం మాట్లాడవచ్చు, కొన్ని గంటల గురించి చెప్పచ్చు. దాన్ని శ్రీరామూర్తి గారు జర్నలిస్ట్ అండ్ సీనియర్ ఎడిటర్, కె వేణుగోపాల్ గారు జర్నలిస్ట్, అంబటి సురేందర్ రాజు గారు సీనియర్ జర్నలిస్ట్, దొమ్మేట వెంకటేష్ గారు, అలానే సెక్రటరీ ఆఫ్ ఈ ఫోరం శ్రీధర్ కృష్ణ యాదవ్ గారు, గారా శ్రీనివాసరావు గారు, ఇప్పుడే మిత్రులు సోదరులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ది ఇండిపెండెంట్ backward classes journalists for creating this forum for the social justice. क्योंकि ఈ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనేది
ఈరోజు నీడ్ ఆఫ్ ది టైం. ఇప్పుడు సమయానికి ఇది ఎంతో అవసరమైన ఒక ఆలోచన. ఎందుకు ఈ ఆలోచన అంటే ఇప్పుడే చిరంజీవులు గారు ఎన్నో విషయాలు చెప్పిన దానికి మన వెంకన్న గారు సరైన స్పందిస్తూ మా చేతిలో ఏం లేదు, ఈ యొక్క విషయాలని ప్రముఖంగా ప్రశ్నించకపోవడానికి కారణం ఈ యొక్క యజమాన్యం అంతా అగ్రకులాల వ్యవస్థ చేతిలో ఉంది. కాబట్టి మనకు అటువంటి పేపర్ వస్తే కానీ మేము ఆ పని చేయలేము. కానీ ఈరోజు మెయిన్ పేపర్స్ కంటే సోషల్ మీడియా కూడా ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ ఫోరం పెట్టే ముందు నేను వేరు అన్నాను, మేమందరం వస్తున్నామన్నా మేము ఇన్వైట్ చేయడానికి అంటే మీరు రావద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు ఆర్గనైజ్ చేసుకోండి, నేను మాటిస్తే తప్పకుండా వస్తానన్నాను. నాకేం అలవాటు అంటే టైం ప్రకారం వచ్చేది అలవాటు. నేను 11 గంటలకు ఫోన్ చేస్తే రావద్దు, ఇప్పుడే రావద్దు, కొంచెం ఆగేమని చెప్పాడు. లేదు అని అంటే మాకేమో అది ఒక పంచువాలిటీ అలవాటు అవుతుంది, మాటిస్తే నిలబెట్టుకునే అలవాటు ఉంటుంది. తర్వాత మనకు చూసినట్లయితే జర్నలిస్ట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులైనటువంటి నీలం వెంకన్న గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కృష్ణ యాదవ్ గారు, గోర శ్రీనివాస్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉద్యమాలకు ఒక నిర్వచనం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో అనుకున్నది దశాబ్దాల తరబడి పోరాటం చేసి రాజ్యాంగ సవరణలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగును ప్రసరింపజేసినటువంటి మనందరం ఆరాధించేటటువంటి ఉద్యమ నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదేవన్న గారు, ఆ విధంగానే పెద్దలు గారా శ్రీరామమూర్తి గారు, కడపల్లి వేణుగోపాల్ గారు, అమ్మడి సురేందర్ రాజు గారు, శ్రీ దుమ్మాట వెంకటేష్ గారు, ఈ వేదికలో అందరూ తెలిసినటువంటి పెద్దలే ఉన్నారు. సుదీర్ఘంగా పాత్రికేయ జీవితం గడిపి ఇవాళ పాత్రికేయ రంగంలో కూడా వెనుకబడిన వర్గాలకు ఒక ఫోరం ఉండాలని చెప్పి, సామాజిక న్యాయం జరగాలని చెప్పి భావించి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో జర్నలిస్ట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఏర్పాటు చేసినందుకు కార్యనిర్వాహక వర్గానికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయం అంటే అన్ని రంగాలు రావాలి, సమానమైన వాటా రావాలి. రాజ్యాంగం అదే చెప్పింది, అందరికీ సమానం. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, 16(4), 15(4), 243 D6, 243 D6, 340, 341, 342, 331, 332 ఇవన్నీ అధికారులు ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు తమాషా ప్రకారం వారి వాటా వారికి లాభాలని చెప్పినటువంటి సందర్భం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు, సామాజిక గణాంకాలను తీసినప్పుడు అన్యాయానికి అర్థం పట్టే విధంగా గణాంకాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ గణాంకాల ఆధారంగా పథక రచన చేసి అమలు చేసినప్పుడు ఈ దేశంలో పేదరికం పోతుంది, ఈ దేశంలో వివక్షత పోతుంది, ఈ దేశంలో సామాజిక న్యాయం పరిణమిస్తుందని చెప్పి మహానుభావుడు చెప్పాడు. అంబేద్కర్ గారి వారసత్వాన్ని తీసుకొని తర్వాత పాలనా రంగంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు, పేదవాడికి కడుపు నిండా అన్నం ఉండాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలని చెప్పి పేదరికం ఈ దేశంలో ఎవరికి తీసుకోలేదు. మరి ఢిల్లీ ఏ రకమైన ఆయన ప్రయత్నం అందరు పార్టీలతో కలిపి బీజేపీని మనం ఒప్పించి చేయలేకపోతున్నారు. ఉన్న పదవులన్నీ రెండకే ఇస్తున్నాడు, అగ్రకులాల వాళ్ళకి ఉన్నది దోచుకుంటున్నాడు, నిధి ఒప్పుతున్నాడు, ఆయన బాగుపడుతున్నాడు, ఆయన
ఆయన కులాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి, కానీ ఈ బీసీలకు వర్గాలకు మాత్రం ఇక్కడ తెలంగాణలో ఒడికి తెలియదు లేదు. కాబట్టి మనకు బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, మనకు టీడీపీ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు. కాబట్టి మనకు ప్రత్యామ్నాయం ఇక్కడ లేదు. కాబట్టి ఈ సమయము ఆసన్నమైంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ దానికి మంత్రి మాదిగా ఇన్నేళ్ళు పోరాడింది ఒకటి. ఈ రకమైన ఈ మధ్యవర్తి విధానానికి కొంచెం దానికి మరి తన ఇమ్యూనిటీతోని మరి దానికి దేశదాదాలకు పోకుండా నేను చిరంజీవి ఇంతమంది మధ్యవర్తులు ఉన్నాం పెద్ద మనుషులు, నేను ఎక్కడికి రమ్మంటే ఎవరి దగ్గరికి కూడా రావంటే ఒక సూత్రాన్ని, ఒక ఫిలాసఫీ, ఒక సిద్ధాంతాన్ని రాసుకుందాం, అందరినీ కలుపుతాము, దానికి ముందుకు పోయి ఒక ప్రయత్నం చేస్తామని ఆ చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ నాకు ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ పోరాటం కానీ, తెలంగాణ ఉద్యమ పోరాటం కానీ, బీసీల పోరాటాలు కానీ అక్కడో ఇక్కడో యాజమాన్యాలను మెప్పించో, యాజమాన్యాలకు తెలవకుండానో చిన్న వార్తను పెద్ద వార్తగా రాసి తన వర్గ ప్రయోజనాల కోసం, తమ కుల ప్రయోజనాల కోసం, తమ జాతుల ప్రయోజనాల కోసం రాసినటువంటి వారి జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళు రాయబట్టికే ఇన్ని ఉద్యమాలు బయటకు వచ్చినాయి. ఎస్, ఈ క్రమంలో అక్కడ యాజమాన్యాల ఒత్తిడి ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కానీ మీరు చెప్తున్నటువంటి అందరూ అగ్రవర్ణాలు, ఎందుకంటే ఈ పదాన్ని కూడా నేను ఎన్నడూ ఉపయోగించను. నేను పురాణాలు చదివినాను, సామాజిక గ్రంథాలు చదివినాను, ఎక్కడ కూడా అగ్రవర్ణం అనే పదమే లేదు. ఈ పదాన్ని ఒకరే ఇద్దరు వాడతారు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు. ఓసీ కూడా వాడరు. ఎందుకంటే వర్ణ సిద్ధాంతం వేరు, కుల సిద్ధాంతం వేరు. పెద్ద అంశం, అది వేరే సందర్భంలో మాట్లాడాలి. వర్ణము వేరు, కులము వేరు. సో అంటే నేను ఎందుకంటున్నంటే మనని మనము తక్కువ చేసుకొని ఇతరులను పెద్ద చేసుకుంటూ అగ్రవర్ణం అనే పదప్రయోగం చేయకుండా, నాకు చాలా సంతోషమైన సందర్భాలు అనిపిస్తే చాలా మంది వర్గ నాయకత్వం కూడా ఉన్నా మీ ఇంట్లో మొట్టమొదటి ఫోటో ఇంటికి లేవాలని పెట్టుకోవాల్సిన ఫోటో ఏదైనా ఉంటే మందాక్షణ మాది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎందుకన్నా అట్లా అంటున్నాం అని కూడా అన్నారు. పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో నేను మాదిగా అంటూ ఆత్మగౌరవ పోరాటాన్ని తీసుకొచ్చి, ఉద్యమాన్ని తీసుకొచ్చి సమాజంలో సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి మనము మన గురించి మనం గొప్ప చెప్పుకోవాలి. కానీ నిందులం, బలహీనులం, వారు అగ్రహం, ఈ పదాలు కూడా రాకుండా జర్నలిస్ట్ ఫోరం వారు ప్రయత్నం చేయాలనేది కూడా నా యొక్క సూచన. ఇక్కడ జర్నలిస్ట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక నూతన సామాజిక న్యాయ వేదికను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షించిన సభాధ్యక్షులు సోదరులు నీల వెంకన్న, సోదరులు శ్రీధర్ కృష్ణ యాదవ్, సోదరులు శ్రీనివాస్ గౌడ్, సోదరులు కడంపల్లి వేణుగోపాల్, సోదరులు సురేందర్ రాజ్, దొమ్మాక వెంకటేష్, ఇక్కడ సందేశం ఇచ్చి ఇక్కడ నుంచి బయలుదేరిన పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు, పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవుడు, నా సోదరులు ఉద్యమ నాయకులు కృష్ణమోహన్ రావు, ఇప్పుడే సందేశం ఇచ్చిన పెద్దలు ఆనంద్, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి ఉద్యమం అవసరం. ముందు ఫోరాన్ని వ్యక్తిగా ఒక సంస్థ పరంగా ముందు స్వాగతిస్తున్నా, సమర్థిస్తున్నా. ఇందులో భాగస్వామ్యం ఉంటాం. నేను 92లో మన ఊ సంభాషరావు, ఏజి సత్యమూర్తి అందరం కలిసి సామాజిక న్యాయం వేదిక అనేది ఒక ఏర్పాటు చేశారు. మీకు అది కానీ సామాజిక న్యాయం అనే పదమే మన పేద వర్గాలందరికీ ఒక గొప్ప దిక్సూచన ఏర్పాటు.
అది మనల్ని ఏ మార్గంలో నడిపించాలో, మన వర్గాలకు ఎలాంటి హక్కులు, ఆత్మగౌరవాన్ని, రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలో ఆ పేరే తీసుకెళ్తారు మన అందరూ. అందులో పాల్గొన్న వ్యక్తిగా ఆ ఇద్దరు మనకు లేరు, దేశమూర్తి గారు లేరు, సాంబశివరావు గారు కూడా లేరు. సరే, కొన్ని కారణాల వల్ల దాని నుంచి కొంత దూరమై ఎంఆర్పిస్ను 94లో ఏర్పాటు చేసి ఆ ప్రయాణం జరుగుతున్న విషయం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా నా ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంబంధించిన నా జర్నలిస్ట్ సోదరులతో ఖచ్చితంగా నేను కలిసి పనిచేస్తాను, ఇందులో భాగస్వామ్యం. ఇది ముందు ఖచ్చితంగా సామాజిక న్యాయానికి నిజమైన నిర్వచనంతో ఏ లక్ష్యంతో కూడిన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో నేను భాగస్వామ్యం. ఆ లక్ష్యాలు సాధించే దిశగా జరిగే ప్రయాణంలో కలిసి వస్తాను. ఇది మొదటి. నేను సామాజిక న్యాయం అనే దానికి ఎవరు ఎంత అర్థం చెప్పుకున్నా ఈ దేశంలో ఉండబడే కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలకు అపరిమితమైన అధికారాలు, గౌరవాన్ని ఇవ్వడం, కొన్ని కులాలకు అవి అందకుండా చేయడం, అంతిమంలో కొన్ని దోపిడీ కులాలుగా, కొన్ని కులాలు దోపిడీకి గురవుతున్న కులాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న చరిత్ర మనకు తెలుసు. ఈ నేపథ్యంలో వివక్షతకు, అణచివేత గురవుతున్న వర్గాలకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఏ రంగంలో ఏ న్యాయం ఇప్పటివరకు జరగలేదు. ముఖ్యంగా ఆ వర్గాల జనాభాతో ఆ జనాభా తగ్గట్టుగా ఏ అవకాశాలు దక్కలేదు. వాటన్నిటినీ జనాభా పరంగా సాధించుకోవడమే సామర్థ్య న్యాయం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది ఏ రంగంలోనైనా సరే, అది ఆర్థిక రంగంలోనైనా, రాజకీయ రంగంలోనైనా, విద్యా రంగంలోనైనా, ఉపాధి రంగంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఇప్పటి వరకు ఏ వర్గాలకు సరైన న్యాయం ఏ రంగాలు దక్కలేదు. ఆ రంగాల్లో దక్కేలా చేయడమే సామాజిక న్యాయం. అది ఉద్యమాల పరంగా చేయాల్సింది అదే, రేపు రాజ్యాధికారంతో చేయాల్సింది కూడా కాదు. చాలా మంది రాజ్యాధికారం నుంచి మాట్లాడుతున్నారు. రాజ్యాధికారం వస్తే ఏంటి అనేది కదా ప్రశ్న. రాజ్యాధికారం అనే దాని గురించి మాట్లాడమే కాదు, అది సాధించినాక ఏంటి అనేది కదా మనకు ఎజెండా ఉండాల్సింది. మనం బహుజన పదం వాడుతున్నాం. చాలా కాన్స్టెంట్గా చాలా గొప్ప నినాదాలు ఇచ్చాడు, దానికోసం కష్టపడ్డాడు. మన ముందు అది సాధించి చూపించగలిగాడు ఒక రాష్ట్రంకి అయినా సరే. ఆయన నినాదంలో నేను ఎవరి జనాభాతో వాళ్ళ వాటాలు ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరినీ కూడా కట్టే దిశగా జరిగిన ప్రయాణం బహుజన ఉద్యమం అనుకుందాం, రాజ్యాధికారం అనుకుందాం. ఆ నినాదం చాలా గొప్పగా ఉన్నది. ఆ వర్గాల్లో ఒక ఆకాంక్ష బయలుదేరింది, దానికి అనుగుణంగా అక్కడ అందరూ నిలబడ్డారు. రాజ్యాధికారాన్ని అనుభవించిన తర్వాత అది ఉన్నది లేకుండా అక్కడ రాజ్యాధికారం రాకముందు ఆకర్షించబడ్డది. ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు అంతా కనిపించింది. అందుకు అనుగుణంగా ఓటేషన్లు తెచ్చుకున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో అదే బహుజన సమాజ్ పార్టీకి ఇప్పుడు ఒక సీటు ఉండాలన్నా కష్టమైన పరిస్థితి. ఎందుకు అంటే ప్రజలు ఏ ఆకాంక్షకు అనుగుణంగా నిన్ను నమ్మి ఓటేశారో ఆ ఆకాంక్షను అమలు చేయలేదు, వాళ్ళకు అందుబాటులో లేరు అని చెప్పడానికి సాక్ష్యమే వాళ్ళకి ఇప్పుడు కూడా పోవడం. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్ర. కాబట్టి రాజ్యాధికారం అనే నినాదాన్ని జనంలో తీసుకెళ్లడం అనేది ఒక అంశం అవుతే, ఆ రాజ్యాధికారం సాధించిన తర్వాత ఏ వర్గాలకు ఏమేం జరగాలనేది ముందు మనం అనుకోకపోతే వచ్చినా మన కుటుంబపోతుంది, అక్కడ కుటుంబపోతుంది, ఇక్కడ కూడా కుటుంబం. మనం ఎవరి పట్ల ఉండాలని కూడా నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం అంతా ఉంది. ఇందులో ఉమ్మడి సమూహంగా బీసీ, ఉమ్మడి సమూహంగా ఎస్సీ, ఉమ్మడి సమూహంగా ఎస్టీ, లేదా కలిపికల్లో కలుసుకుంటే ఉమ్మడి సమూహంగా ఒక మైనారిటీ అనుకుంటే, ఉమ్మడి సమూహంగా బీసీ అంటున్నాం. బీసీలో 100 కులాలు ఉంటే మన ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, మనం మర్చిపోవాలి. ఉమ్మడిగా మనం స్లోగన్గా బీసీస్తామేమో, ఉమ్మడిగా స్లోగన్గా బీసీస్తామేమో, ఆ బీసీలో ఉన్నటువంటి ప్రతి కులానికి కొన్ని ఆకాంక్షలు, కొన్ని అభిప్రాయాలు, కొంత ఆవేదన ఉన్నాయి. ఉన్న
ఉన్నత వర్గాలను మనం దోసుకుంటున్నారని అందరికీ ఒకలాగా ఉన్నట్టున్నా మనలో కొంతమంది దోసుకునేటోళ్ళు ఉన్నారంటే ఇక్కడ కూడా మాట్లాడేటోళ్ళు అంతర్గతంగా ఉండే పరిస్థితి ఉంది. మనం మర్చిపోతే విషయాన్ని అంటే ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్ళడమే సమాజమే. దయచేసి అర్థం చేసుకోవాలి. ఉమ్మడిగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ పదం మాట్లాడు. ఓకే, అదే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షనే మన ఆవేదన ఉన్నాయి. ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షనే మన ఆవేదన ఉంది. ఇక్కడ ఎస్సీ అనే పేరుతో 1, 2 కులాలు ఆధిపత్య వైఖరన్న అతి చిన్న కులాలు కూడా దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద జనసంఖ్య గల మాంగలు 33 లక్షల దాకా వచ్చారు. 10% ఉందని అనుకున్నాం. తెలంగాణలో సింగిల్ క్యాస్ట్ గా అతిపెద్ద జనాభా మాంగలు అందిస్తున్నారు. మీరు ఎక్కడ చూస్తున్నారు? కానీ ఒక 10,000 జనాభా కులం కూడా వాళ్ళ సొంత అస్తిత్వం కలిగి ఉండేది. వాళ్ళ ఆకాంక్షలు కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఎట్లా న్యాయం చేయాలని కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. షెడ్యూల్ తెగలు అనేది ఒక ఎస్టీ అనే పదం వాడు. కానీ 33 తెగలు ఉన్నాయి. ప్రతి తెగకు వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి. మనం పైన తెలంగాణలో మైదాన ప్రాంతంలో నంబడ అంటాం, లేదా మైదాన ప్రాంతంలో అక్కడక్కడ మనం ఎరకలు అంటాం. ఆదివాసీ సమాజాన్ని మన అడవి ప్రాంతంలో జీవించామని ఆదివాసులు అంటాం. ఆదివాసులు అన్నబడుతున్న వాళ్ళందరూ కూడా మన తెగలు గోండని, కోయని, ఇంకోటి అని అక్కడ కూడా వాళ్ళ ఆకాంక్షలు ఎవరి ఆకాంక్షలు వాళ్ళకు ఉన్నాయి. ఉమ్మడిగా ఆదివాసీ అనే పేరు వాడులేము కానీ మళ్ళీ ఓటర్గా ఎస్సీ అని వాడు. మైదాన ప్రాంతంలో మనకు నంబడ కనిపిస్తుంది, లేకపోతే ఎరకల కనిపిస్తుంది. అడవి ప్రాంతాల్లో ఆదివాసులు కనిపిస్తారు, ఉమ్మడిగా ఆదివాసులు అంటారు. కానీ ఆదివాసులు కూడా మన తెగలు. అంటే ప్రతి తెగ ప్రతి కులం ఆకాంక్షలకు అనుగుణంగా మనం నిజాయితీగా పనిచేసిన రోజు రాజ్యాధికారం మొత్తాన్ని 100 ఏళ్ల పైగా నిలబడడానికి అవకాశం ఉంది. ఇక్కడ రావడానికి అందరిని ఉపయోగించుకొని వచ్చినాక కొందరిని అనుభవిస్తే ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతుంది. అది కాకుండా జాగ్రత్త తీసుకోవడమే మనం బహుజన ఉద్యమించి నేర్చుకునే పాఠం అనే విషయం కూడా మీకు తీసుకుంటున్నాను. ఇది మొదటి కర్తవ్యంగా ముందు నేను అందరితో కలిసి పనిచేస్తాను. ఇక రెండో విషయం, ఎప్పుడు కూడా మన వర్గాల్లో ఒక సమూహంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంచుమించు కొంత ఇప్పటికే దోసుకునే వర్గాలతో కొంత అంచనా గురవుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక రూపంగా అంచనా గురవుతున్నాం. అందరూ ఒకే రూపంగా అంచనా గురి కాకపోవచ్చు, అందరూ ఒకే రూపమైన అంచనా గురి కాకపోవచ్చు. కానీ మన వర్గాల్లో ఏదో రూపంగా ఏదో ఒక అంశంగా అంచనా గురవుతున్నాం ఉన్నత వర్గాలతో, లేకపోతే దోపిడీ చేసే వర్గాలు. ధన్యవాదాలు. అలాగే ఈ సమావేశానికి చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, చిరంజీవి గారు కానీ, మన మల్లకృష్ణ గారు ఎవరు చెప్పినా కూడా మనం ఐక్యంగా ముందుకెళ్తే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. బీసీ కులాలలో ఉన్న అనైక్యతను ఎలా అయితే అధిగమించగలుగుతామో రాజ్యాధికారాన్ని సాధించడానికి అంత అవకాశాలు కానీ విపులంగా విపులీకరించి చెప్పిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి మా ఈ తొలి సమావేశాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాలను ఇలాగ కంటిన్యూ చేస్తూ మా వంతు చేయటము సమాజానికి అందజేస్తూ జర్నలిస్టుగా మా పాత్రను పోషిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.